డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జగ్గాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 30వ తేదీన గుంటూరులోని అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ డిసెంబర్ 30న జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రజా సంఘాల పాల్గొని అమిత్ షా వైఖరిని ఖండించాలని కోరారు. అమిత్ షా పార్లమెంటులో ప్రసంగిస్తూ అంబేద్కర్ 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 అని జపం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. అదే భగవంతుడిని కనుక ప్రార్థిస్తే డైరెక్ట్గా 10 సార్లు స్వర్గానికి వెళ్ళొచ్చని వ్యంగ్యంగా మాట్లాడటాన్ని భారత ప్రజానీకం అంతా కూడా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ ప్రపంచ మేధావిగా, భారత రత్నగా, భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని రూపకల్పన చేయటంలో రాజ్యాంగ రూపశిల్పి, రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ, రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అఖిల భారత స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ, రాష్ట్ర స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ జయప్రదం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి